మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా తరుణ్ శర్మ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈనాటి కాలంలో శ్రీచక్రాన్ని అనేకులు ఇండ్లలో ఉంచి అర్చన చేస్తున్నారు. ఆధునిక గురువులు, ఆధ్యాత్మికవేత్తలు అనేకులు కూడా అందరికీ శ్రీచక్రాన్ని దీక్షగా ఇచ్చేస్తున్నారు. మీరు అర్చించండి, శ్రీచక్రాన్ని అర్చించండి, మీ ఇంట్లో బంగారం వర్షం కురుస్తుంది, బంగారు నాణాలు ఇంట్లో కురుస్తాయి. ఇలా నమ్మకూడదు. శ్రీచక్రం ఎంత గోప్యమైనది అంటే ఇది గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరముణాన్ అంటూ స్తోత్రం చేయాలి. గోప్యాది గోప్య గోప్త్రీత్వం ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి దాని గురించి. కామకళా విలాసం అనే గ్రంథం మనకు శ్రీచక్రం గురించి చాలా విశేషంగా తెలియజేస్తుంది. బిందు త్రికోణ వసుకోర దశారజుగ్మం ఇది శ్రీచక్ర స్వరూపం. సౌందర్య లహరిలో 45వ శ్లోకం, 15వ శ్లోకం ఈ రెండు కూడా మనకు శ్రీచక్రం అంటే ఏంటో తెలియజేస్తాయి. 4 కోణాలు ఒకవైపు, 5 కోణాలు ఒకవైపు వెరసి ఈ 9 కోణాలు ఊర్ధ్వ అధోముఖాలలో కలిసి 96 కోణాలలో మనకు దర్శనమిస్తే అది శ్రీచక్రం అవుతుంది. కామేశ్వరుడు, కామేశ్వరి ఆ బిందులో సంచారం చేస్తూ ఉంటారు అని వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు. ఈ శ్రీచక్రం మన ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, మన ఇంటికి 230 వాల్ట్ల విద్యుత్ చాలు. అమ్మవారిని లలితా సహస్రనామావళిని అర్చన చేసి సంతృప్తి పరిస్తే చాలు. శ్రీచక్రము జంక్షన్ వంటిది. 5000 వాల్ట్లతో కూడుకున్నటువంటి అది అంతటి విద్యుత్ ప్రసారాన్ని కలిగజేసేటటువంటి శక్తివంతమైన దానిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అంతటి నియమాలను మనం పాటించాలి. స్త్రీలు మాసిక నియమంలో ఉన్నప్పుడు దూరం ఉండాలి. ఇంట్లో ఏ విషయాన్ని తాకకూడదు. పురుషుడు బయట తిండి తినకూడదు. ఇంటి భోజనం మాత్రమే చేయాలి. కుటుంబంలోని వారు బయట నీటిని స్వీకరించకూడదు. ఇంటి నీటినే తాగాలి. ఎవరిని ఎక్కువగా తాకకూడదు. అబద్ధాలు ఆడకూడదు. సత్యవాక్యం పలకాలి. మితంగా ఆహారం తీసుకోవాలి. అధశయనం చేయాలి. శృంగారపరమైన ఆలోచన భావనలలో కూడా శాస్త్రబద్ధమైనటువంటి ధర్మాలనే పాటించాలి. పగటివేళ, అర్ధరాత్రి ఇలాంటి అతి భావనలు కూడదు. ధర్మబద్ధమైన జీవితం గడిపితే శ్రీచక్రం క్షేమాన్ని ఇస్తుంది. లేని పక్షంలో వ్యతిరేక ఫలితాంశాలని అందజేస్తుంది. కనుక సాధకులకు వీలైనంత మట్టుకి శ్రీచక్రాన్ని నేను వ్యక్తిగతంగా ఈ మార్గం ద్వారా ఎవరైనా అర్చన చేసేటటువంటి వారు నమస్కారం చేయండి అనే చెబుతాను. లలితా సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామావళి ఇవి సౌమ్య భావాలను పెంపొందిస్తాయి. వీలైనంత మట్టుకి సౌమ్య రూపంలోనే అర్చన చేద్దాం. శ్రీచక్రం పెట్టుకుంటే ఇవన్నీ పాటించాలి. మితాహారం, మనం సమయ వామమా సమయ దక్షిణమా అనే మార్గాన్ని అనుసరించి మాంసాహారమా కాదా, పంచమకారాలు ఇవన్నీ సాధనా మార్గంలో వస్తాయి. సాధన చేద్దాం, ఇంట్లో పెట్టుకుందాం. ఎందుకండి అందరూ బాగుండాలి, సంతోషంగా ఉందాం అక్కరలేదు. ఆధునికవేత్తలు, ఆధునిక గురువులు ఇలా ఇస్తున్నారు. ఇదంతా కూడా కార్పొరేట్ ప్రపంచం అని చెప్పాలి, మార్కెట్ అని చెప్పాలి, అందులో వస్తున్నాయి. ఏం చేస్తాం? నియమాలు మాత్రం ఇలా ఉంటాయి. పాటిస్తే క్షేమమే, లేని పక్షంలో నమస్కారం చేద్దాం. మరి ఉత్తరం చూద్దాం.